తల్లి మతాకి జై, నాకని నాగుకి నాగమ్మ తల్లికి అమ్మ గల్లమ్మకి జై, నాకు ఓం భగవతే నమః. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటి వినండి, బాగా వినండి. ఇవాళ ఒకప్పుడు మన దగ్గర 4 రూపాయలు తీసుకొని వెళ్ళి పంట పొలాలు వేసుకొని ఏదో వ్యాపారాలు చేసుకొని వాళ్ళు కాస్త ఆస్తులు అంతస్తు సంపాదించుకున్నాక మనం కానరాం వాళ్ళకి. కానరాపోతే కానరాపోయామండి. చేసిన మంచితనాన్ని 10 మందికి చెప్పాలి, ఇది నాయనా అని. అర్థమైందా? కానీ చెప్పకపోగా వాడు అలాగా వీడు ఇలాగా ఈ మాటలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకొని ఇప్పుడు చెప్పేది ఏమిటంటే, మీకు ఎదట వాళ్ళకి మంచి చేస్తున్నామంటే వాళ్ళు మళ్ళీ మనకి మంచి చేస్తారంటేనే చెయ్యాలి, నాకు తెలిసినంతవరకు. లేదు మనల్ని 10 మందిలో వేళాకోళంగా సులకనగా మాట్లాడే వాళ్ళురా వీళ్ళు అనుకుంటే వాళ్ళని 10 కిలోమీటర్ దూరంగా ఉంచాలి. మనము వాళ్ళకి దగ్గర ఆసూకి అనేది మాత్రం తెలియకూడదు. మీకోసం వస్తున్నాం అంటారు, నేను ఇంటి దగ్గర లేను, ఊళ్ళో లేనని చెప్పాలి అంతే. ఇప్పుడున్న సమాజం అలా తగలాడింది. ఎందుకంటే అండి, నేను చాలా ఇంత ఓర్పు ఇంత ఇదితో నేను ఏ ఆస్తులు సంపాదించలేదు, ఒంటి మీద బంగారం కూడా లేదు నాకు కానీ, మా అబ్బాయికి కానీ, మా ఆవిడికి కానీ. నేను ఆ భగవంతుడితో పోరాడుతున్నా. నాయనా ఏంటి, నేను నిన్ను నమ్మేశాను అనేది వివాదంగా మా నాగశక్తితో నేను పోరాడుతున్నాను. ఆయన నాకు రోజు రోజుకి కొంచెం ఎదుగుడుగా చూపిస్తున్నాడు, ఒక దారి చూపిస్తున్నాడు. అలాగే మీరు కూడా చక్కగా ఆనందంగా 1000 ఏళ్ళు మీ పాడి పంటలతో పిల్ల పాపలతో ఈ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరిని నమ్మకూడదు. నమ్మారో వాళ్ళే మీకు గొయ్యి తీసి దాంట్లో పూడ్చి పెడతారు. లేదనుకోండి, ఒక అగ్గిపుల్ల గూసేస్తారు. అగ్గిపుల్ల గీసేయటం అంటే మన ఇంటి మీద వేయరు. నీకు నీ భార్యకి వివాదం చేయటం, తల్లి కొడుకు వివాదాలు చేయటం, తండ్రి కొడుకులకి వివాదాలు చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు అన్నమాట. అలాంటి వాళ్ళని మన పారి లోపల కూడా రానికూడదు. వాళ్ళని మన ఇంటి చూపు కూడా అసలు వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ అని తీసేయాలి. అప్పుడే మీరు పైకి వస్తారు. అర్థమైందా? చాలామంది రోగపీడలతో బాధపడుతూ కుటుంబాలు దెబ్బైపోతుంది, చాలామంది బాధపడుతూ ఉంటారు. నా కాడికి చాలామంది వస్తారు. నేను చాలామందిని కూడా హ్యాపీ చేశాను, సరదాగా ఉన్నారు. ఇలా కావాలంటే ఇక్కడ రండి, నేను ఎలా చేశానో చూపిస్తాను. గాలి పట్టినా శక్తి పట్టినా మీ రోగపీడలతో భార్య విడబాట్లు ఎలాంటి ఏమన్నా కుటుంబంలో సమస్యలు ఎదురైనా పెద్దవాళ్ళు చేశాను నేను. కావాలంటే రాండి, సాక్ష్యాలు కూడా చూపిస్తాను. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబం మీద ఏదన్నా చెడు పీడలు వెంబడిస్తున్నాయా నాకు ఫోన్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీకు కాకపోయినా ఎదట వాళ్ళకైనా సరే చెప్పండి. మీకు పనికి రారు వీళ్ళు, మనకి పాగాస్తులు అనుకున్నా కూడా వాళ్ళు బాధలతో పడుతున్నారు అనుకోండి. అయ్యో వాళ్ళు బాధపడుతున్నారు కంటే బాబు, ఇదిగో ఫలానా వీడియో ఒకటి వచ్చింది, దాంట్లో నెంబర్ ఉందిరా, ఫలానా దానయ్య అంట, గుంటూరు జిల్లా, ఇలా సంగతి అని చెప్పండి. అది మీకు తెలియకుండానే మీరు ఒక పుణ్య మూటను పెట్టుకున్నట్టు నెత్తి మీద. అంటే అటు చెప్పడం వల్ల నాకేదో లక్షిస్తారని కాదు, నేను కూడా పుణ్యం చేసుకుంటామే. ఇది చేసుకునేదంతా నా పుణ్య గమ్యానికి చేరుకోవడానికి. నేను కూడా ఇది నా ఇల్లు కాదు, ఇది నీ ఇల్లు కాదు, అది నీ ఊరు కాదు, నీ వల్లకాడు కాదు. మన వల్లకాడే మన ఊరు అనుకుంటాం, అది కూడా కాదు. ఈ మట్టి అక్కడ వేయటానికే, ఆ వల్లకాడు ఆ శ్మశానం అనేది ఈ మట్టిని అక్కడ పడేయటానికే. కానీ ఇంటికాడ పడితే ఎవరు ఊరుకుంటారు?
ఆ కాశంలో బూడిదే తెచ్చాడని తెలిసిన అమ్మ అంటారు. అట్లాగే ఇది ఈ ఈ శరీరం ఇప్పుడు ఎంత ముదుగుగా ఉంటుందో దీనికి మేకప్ లేస్తే చెమట పట్టినప్పుడు చూడండి దీని వాసన చీ అనిపిస్తుంది. అట్లాగే మీరు ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏమిటంటే అండి, మనకి ఇదంతా శాశ్వతం కాదు. నువ్వు పుట్టావు కదా, పుట్టిన కాడి నుంచి కూడా నువ్వు 10 మందికి సాయం చేసి చెయ్యవు, లేని ఎడల నీ కుటుంబాన్ని పోషించిన చెయ్యవు. అంతేగాని ఎదట వాడిని నాశనం చేయాలని చూడమాక, ఎప్పుడు కూడా వాడు పచ్చగొండాలని చూడమాక. జాగ్రత్త, నువ్వు బాగున్నాని చెప్పు. అంతేగాని నీకు తెలియకుండానే పుణ్యం కట్టుకో, తెలిసి పాపాలు చేసుకున్నావు అనుకో, నీ పిల్లల 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 తరంతరం తగిలిద్ది. ఎందుకు నా దగ్గరికి రండి, నేను డైరెక్ట్గా తీసుకెళ్తా. కొన్ని కాపురాలు ఒకప్పుడు పాలు పొంగిని, చెప్పకూడదు కానీ పాలు పొంగిని. అసలు ఇట్ట కాదు, నన్ను ఎక్కడైనా పిలవండి, ప్రతి ఒక్కరు పిలవండి. ఏ ఛానల్ చూసినా సింగల్ చెబుతా, అందరు కలిసి చెప్పను. నేను మీకు ఒక బిట్టు చెబుతా, ఇంకొక ఛానల్ ఒక బిట్టు చెబుతా, ప్రతి ఒక్కరు చెప్తాను అనమాట. కానీ ఎవిడెన్స్ అంటే సాక్ష్యాలతో చూపిస్తాను నేను. ఒకప్పుడు డబ్బుండేవాళ్ళు లాస్ట్కి మంచినీళ్ళు పొయ్యమ్మ అని అడిగి మంచాన తీసుకొని చచ్చిపోయి ఉన్నారండి బాబు, తెలుసా? ఆ గతి నాకు తెలిసినంతవరకు ఎవరికి పట్టకూడదు అని మిమ్మల్ని బతికిలాడుకుంటున్నా. ఒకరికి మోసం చేయమాకండి అయ్యా అని. ఎదటి వాడి కోపం వచ్చే మాటలు కూడా మాట్లాడమాకండి. ఎందుకంటే అతను ఏదైనా అన్నాడు అనుకోండి, వివాదాలు మొదలవుతాయి. వాడు కొట్టలేని పరిస్థితి అనుకోండి, ఏవి చేపిస్తూ ఉంటున్నారు ఇవాళ. ఎందుకు వద్దు, అల్లర్లు వద్దు, స్మూత్గా వెళ్ళిపోండి. మనొచ్చు ఏంది ఇంతవరకు చూద్దామని. నేను ఓర్చుకున్నాను కాబట్టే నా ఒంటి మీద ఇదిగో అసలు ఇక్కడ ఇట్లా చూపినండి. మీరు పిలవండి, ఏ ఛానల్లో పిలిచినా సరే వస్తాను. నా ఒంటి మీద గాయాలను కూడా నేను చూపిస్తాను, తెలుసా? కానీ వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతున్నారు. నా కళ్ళకి గంతలు కట్టినట్టు చూపిస్తున్నాడు నా నాగశక్తి, నా నాగు. ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా నమ్మండి, దైవాన్ని నమ్మండి, ఎవరైనా పర్వాలేదు. చుట్టూని నమ్మండి, పుట్టని నమ్మండి, మీ ఇష్టం. ఒకరిని నమ్మండి, అదే మీకు దైవశక్తి. అతనే మీ దేవుడు, అతనే మీ తల్లి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు.